హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే మా పిల్లల స్కూల్స్ ఫస్ట్ డే రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానన్నమాట. అండ్ ఆ రోజైతే ఇంకా ఈవినింగ్ వేరే పని మీద బయటకు వెళ్ళాల్సి ఉండింది. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది. అండ్ వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఇక్కడైతే ఎగ్ దోశ అండ్ నార్మల్ దోశ వేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తే వ్యాన్ నార్మల్ టైమింగ్సే. ఇంకా లాస్ట్ ఇయర్ అంటే నార్మల్ డేస్లో ఎలా వచ్చిందో అట్లాగే వస్తుంది, బట్ హాఫ్ డేస్ అండి. యాక్చువల్గా సరస్వతి పూజ రోజు ఇన్వైట్ చేశారు పిల్లల్ని, గ్రూప్లో మెసేజ్ చేశారు పంపిమని. బట్ కొద్దిగా చిన్నోడికి కాలికి కొద్దిగా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల పంపించలేదన్నమాట ఇద్దరిని. సో నెక్స్ట్ డే నార్మల్గా హాఫ్ డే క్లాసెస్ జరుగుతాయని చెప్పారు. సో ఇంకా హాఫ్ డేసే కాబట్టి పంపిద్దాము, అలవాటు అవుతారు అట్లాగా, మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేసింది కదా అనేసి వాళ్ళని అయితే రెడీ చేసి పంపించేస్తున్నాను అనమాట. ఇంకా ఎగ్ దోశ అండ్ నార్మల్ దోశ బ్యాటర్ని అయితే చాలా బాగా వస్తుందన్నమాట రీసెంట్ టైమ్స్లో. ఇంకా వాటి కొలతలు అవి చెప్పమంటే నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను, కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు చాలామంది మెంతులు అవి ఇవి వేస్తారు, కానీ నేను అసలు అవేమి యూస్ చేయకుండా జస్ట్ మినపగుళ్ళు అండ్ స్టోర్ రైస్ ఉంటాయి కదా, రైసే యూస్ చేస్తానన్నమాట. పేపర్ దోశ లాగా వస్తున్నాయి అన్నమాట. 10 to 12 దోశ తినొచ్చు ఒక పర్సన్, అంత టేస్టీగా అంత లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికి టిఫిన్ వేసి ఇచ్చేసాను, ఇంకా పెద్దోడికి పెట్టించాను, చిన్నోడికి నేను తినిపించేసాను అనమాట. ఇంకా వాడిది కంప్లీట్ అయినాక యాక్చువల్గా ఈ 2 monthsలో బ్యాగ్స్ వాష్ చేయడం అనేది కుదరలేదన్నమాట. యాక్చువల్గా గుర్తులేదు. ఇంక ఇప్పుడైతే ఆ రోజు అనుకుంటున్నా, అయ్యో బ్యాగ్లు అవి క్లీన్ చేసి ఉన్నా బాగుండేది, కొద్దిగా మురికిగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా. అసలు గుర్తులేదండి నిజంగా. అంతే కదా, అప్పటికప్పుడు గుర్తొస్తూ ఉంటాయి మనకి. ఇంకా వీడికైతే టిఫిన్ చేశాక నిద్ర వచ్చేస్తుందంట, దొర్లుతున్నాడు కిందకి పైకి అనేసి. ఇంకా బ్యాగుల్లో లాస్ట్ ఇయర్ నోట్స్లే రఫ్ నోట్స్ కింద యూస్ చేసుకుంటారని 2 నోట్సెస్ అయితే పెట్టి మిగతావి తీసాను, ఎందుకులే వెయిట్ అని చెప్పేసి. ఇంకా వీళ్ళిద్దరిని రెడీ చేసి టిఫిన్స్ పెట్టాక వ్యాన్ వస్తే వ్యాన్ ఎక్కిచ్చేసాక నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకుంటానన్నమాట. ఇంకా కోమింగ్ చేసేసి హెయిర్ అంతా వీడినైతే ప్రిపేర్ చేస్తానన్నమాట చిన్నోడిని. యాక్చువల్గా వెళ్ళనని ఏడ్చాడు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేశానన్నమాట. చాక్లెట్స్ గిఫ్ట్స్ అట్లా ఇస్తారు ఫస్ట్ రోజు అని చెప్పేసి ఇంకా బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు అనమాట. అండ్ వ్లాగ్ అయితే పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా హాఫ్ డేస్ కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా ఆఫ్టర్నూన్ కాసేపు లంచ్ అయిపోయినాక హౌసీ ఆడుకొని ఇంకా ఈవినింగ్ 4:30కి అయితే ఇట్లా వెళ్తూ ఉన్నామన్నమాట ఆటోలో. ఇంకా మా తమ్ముడు ఆటోలో అయితే వెళ్ళిపోతూ ఉన్నాము 4:30కి. బీసెన్ రోడ్లో అయితే ఎప్పుడైనా ఏ ఫెస్టివల్స్ అయినా ఏదైనా ఈవెంట్స్ అయినా మ్యాక్స్ బీసెన్ రోడ్లోనే తీసుకుంటాం మేము. విజయవాడలో చాలా ఫేమస్ క్లాత్ స్టోర్ అది బీసెన్ రోడ్లో. అండ్ పిల్లలిద్దరికీ అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్ టైం కాబట్టి కొద్దిగా ఆ రోజు ఎండగానే ఉండింది కదా, సరే అనేసి బాదం పాలు అయితే ఇద్దరు తాగుతున్నారు. ఇంకా అట్లా ఆటో మందే కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాడు మా బ్రదర్. సో నేనైతే బాదం పాలు ఏం తాగలేదులేండి, నాకు టీ అంటే చాలా ఇష్టం కదా ఈవినింగ్ టైము, అందులో ఇంకా టీ తాగొచ్చు అనేసి నేను బాదం పాలు స్కిప్ చేస్తాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా బాంబే స్టోర్ లాగా ఉండింది విజయవాడ బీసెన్ రోడ్ లెర్నింగ్ సెంటర్లో. అయితే ఊరికే క్యాజువల్గా వెళ్ళాము, చూద్దాము ఏమన్నా లో కాస్ట్లో ఏమన్నా వస్తాయేమో అనేసి. అంటే ప్రతిదానికి ఒక బడ్జెట్ ఉండిద్ది కదండి, అట్లాగే ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకొని వెళ్తామన్నమాట. ఇట్లా ఏదైనా బర్త్డే ఫంక్షన్స్కైనా వేటికైనా. మేమైతే ఎంత అండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఐడియాలజీ ఉండిద్ది. మెయిన్గా అయితే ఇట్లా క్లాత్స్ షాపింగ్ అప్పుడు బార్కింగ్ చేస్తూ ఉంటాం కదా,
అట్లా లేదంట ఇక్కడ సిస్టము. జస్ట్ 20% డిస్కౌంట్ అని చెప్పేసి అంటున్నారు. కాస్ట్ చూస్తేనేమో హైలో ఉండింది. పిల్లల డ్రెస్సులు అయితే నాకేం నచ్చలేదు అక్కడ. ఇంకా విడిగా లెనిన్ సెంటర్లోనే తీసేసుకున్నాను అనమాట. ఏం కలర్ తీసుకున్నాను ఏంటి అనేది బర్త్డే వ్లాగ్లో అయితే రివీల్ చేస్తాను. జస్ట్ ఫర్ కిడ్డింగ్ అండి. ఎనీవన్ గెస్ ఏ కలర్ తీసుకున్నానో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కాకపోతే క్లాత్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి ఇక్కడైతే. అండ్ ఆ బాంబే బజార్లో ఏంటంటే ఓల్డ్ స్టాక్ లాగా ఉండింది. ప్లస్ కాస్ట్ ఎక్కువ, డిస్కౌంట్ 20% అంట. బయటతో పోల్చుకుంటే అక్కడే ఎక్కువ అనిపించింది నాకు. సో ఇంకా మనం ఎప్పుడు తీసుకునే షాప్స్లోకే వెళ్ళి తీసుకున్నామన్నమాట. కాస్ట్ వచ్చేసి 1500 బిలో అయినాయి ఇద్దరికి. అయితే మేము ఇద్దరిలో ఎవరు పుట్టినరోజు అయినా సరే ఇద్దరికి తీసుకుంటామండి, లేదంటే ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగిద్ది. అండ్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు కదా, ఒకరికి కొంటే ఇంకొకరికి కొనాల్సిందే ఖచ్చితంగా. ఒక సెట్ అయిన ఏజ్ వచ్చే వరకు ఇంకా అంతే వాళ్ళు. సో షాపింగ్ అయిపోయినాక రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పుడైతే 6 అట్లా అవుతుంది టైము. ఇంకా అట్లా షాపింగ్ అయ్యి రిటర్న్ అయ్యేటప్పుడు వేరే పని మీద అయితే హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. పర్సనల్ ప్రాబ్లం వల్ల నాకేనండి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా లేడీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను. తను ట్రీట్మెంట్ బాగా చేస్తారనమాట. అండ్ అట్లాగే మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట ఇంకా హాస్పిటల్. సో వెళ్ళి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇట్లా మెహందీ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మ్యారేజ్ డే కూడా కాబట్టి మాది. సో మా అమ్మాయి అయితే పెట్టిందనమాట. ఇట్లా అయితే పండింది. ఏదో చిన్న సింపుల్ డిజైన్ వేసింది. నేనైతే డిజైన్ వేసేటప్పుడు మెడిసిన్స్ వేసుకొని నిద్రపోతూ ఉన్నాను. తనైతే పెట్టిందనమాట. అసలైతే వద్దన్నాను. మ్యారేజ్ డే కూడా ఉంది కదా పిన్ని, పెడతాను పడుకుండిపో అంటే ఇంక అట్లా పడుకున్నా. తనే వేసిన డిజైన్ చాలా బాగా పండింది. అండ్ డిజైన్ కూడా బాగుంది. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.